వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. చంద్రబాబు అరెస్ట్ వెనుక సిఐడి మహాకుట్ర. తాడేపల్లి డైరెక్షన్లో తప్పుడు స్కిల్ స్టోరీ. నాడు పివి రమేష్ వాంగ్మూలం తారుమారు అని చెప్పేసి ఇక్కడ వార్త. 161 స్టేట్మెంటు మార్చేసిన సిఐడి అధికారులు చెప్పని విషయాలతో సొంతంగా వాంగ్మూలం. అర్ధరాత్రి దాటాక అక్రమంగా చంద్రబాబు అరెస్టు. 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే. సిఐడి వైసీపీ నేతల అడ్డగోలు ఆరోపణలు. తాజాగా వెలుగులోకి వచ్చిన జగన్ లీలలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబుని అని చెప్పేసి దానికి సంబంధించిన ఈ యొక్క ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ఏర్పాటు చేసింది. దానికి సంబంధించింది. బాబు అరెస్టుకు నా స్టేట్మెంట్లతో లింకా. పోలీసు ప్రకటన దిగ్భ్రాంతికరం అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఆయన అరెస్టుకు దారితీసే అంశాలేవి వాటిలో లేవు. కేబినెట్ ఆమోదంతో స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు. నిబంధనలకు అనుగుణంగానే డిజైన్ టెక్ నిధులు. నాటి ఇంటర్వ్యూలో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే అదొక వ్యూహాత్మకం. అక్కడ ఓ వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహం వల్ల జగన్ సర్కార్ ఏదో అనుకొని ఏదో చేయబోయినరు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏదో వస్తుంది అనుకున్నారు. కాకపోతే రివర్స్ అయ్యింది గేమ్ మొత్తం. సో మొత్తానికి జగన్ సర్కార్ మొత్తం కుప్పగూలిపోయిన పరిస్థితి అయింది. ఆ విధంగా నిజం చెప్పాలంటే జగన్ అక్కడ ప్రభుత్వం కోల్పోవడానికి కారణాలు కొన్ని ఉంటాయి. ఆ కారణాలు ఏంటంటే ప్రజల్లో లేకపోవడం. మెయిన్గా ప్రజల్లో జగన్ లేకపోవడం. దాంతోపాటు ఈ యొక్క మంత్రులు, క్యాబినెట్ మంత్రులు, అప్పుడున్న మంత్రులు మొత్తము బూతులు మాట్లాడడం ఎక్కువ. ప్రజల్లో వాళ్ళకు విసుగు చాలా వచ్చింది. ప్రజల్లో వాళ్ళ వల్ల అక్కడ క్యాబినెట్ మంత్రులు మొత్తము అట్లా బూతుల రాజకీయం చేసినట్టుగా మాట్లాడడం. దాంతోపాటు ఈ యొక్క 3 రాజధానుల పేరిట ఈ యొక్క రాజధాని మొత్తాన్ని అక్కడ ఆపేసి కాలం గడిపినట్టుగా కనిపించడం. దాంతోపాటు సంక్షేమానికి ఇచ్చిన విలువను అభివృద్ధికి ఇవ్వలేకపోయారు. సో అభివృద్ధి కీలకం, అభివృద్ధికి ఇవ్వలేకపోయారు. ఆ విధంగానే తన కుటుంబంతో సహా కుటుంబం ఓట్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఓట్లను ఈ యొక్క షర్మిల గారు, దాంతోపాటు జగన్ గారు ఈ విధంగా ఇద్దరు వేర్వేరు అయిపోయాక ఓట్లు చీలిపోయినాయి. ఇవి ఒక తీరైతే ఒక సుదర్శన చక్రం లాగా పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. అక్కడ ఈయన ఈ యొక్క చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే వరకల్లా ఈ యొక్క వ్యూహాత్మకంగా ఒక కుంభస్థలం బద్దలు కొట్టేటట్లుగా ఒక పెనుమార్పు సృష్టించే విధంగా ఒకటేసారి పవన్ కళ్యాణ్ ఎంట్రీ కావడం. సో బీజేపీ, టీడీపీ, జనసేనను కూటమిగా ఏర్పాటు చేయడం. ఒక్కసారిగా ఓట్లు చీలిపోకుండా, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు ఏవి చీలిపోకుండా అన్మాతం వీళ్ళకు ఓట్లు పడిపోయినాయి. కుప్పక అసలు గుండుగుతగా వేసినట్టే వేసిరు అన్నట్టు. దీనికి కారణం ఒకటి ఏంటంటే అప్పుడు ఉన్న వైసీపీ నేతలు చాకచక్యంగా చేయలేకపోయారు. మొత్తానికి విధ్వంసాలు సృష్టించే విధంగా కూడా ఉన్నది అక్కడ. సో దానివల్ల జగన్ సర్కార్ ఇబ్బందుల్లో పడ్డది. ఈ ఒక్కటి కరెక్ట్ చేసుకుని ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇంతానం రాకుండే. కొంతమంది కార్యకర్తలు, కొంతమంది లీడర్ల వల్ల అక్కడ జరిగిన విధ్వంసం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత. ప్రజలకు మీరు ఎన్ని ఇచ్చినా కానీ మీ కార్యకర్తలు, మీ యొక్క కొంతమంది లీడర్లు, కొంతమంది అందరు కూడా కాదు, మళ్ళా వైఎస్ఆర్సీపీ అందరి లీడర్లు కూడా కాదు, కొంతమంది నేతలు ప్రజలపైన చేసిన విధ్వంసాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక డైరెక్ట్గా అటాక్ చేసేసారు. ఒకటే దెబ్బకు కుంభస్థలంగా బద్దలు కొట్టినట్టుగా మొత్తం 11 సీట్లకు పడిపోయింది ఆ పరిస్థితి. మొత్తానికి జగన్ సర్కార్ కూలిపోవడానికి, కుప్పగోవడానికి అది ప్రాబ్లం. సో ఇప్పుడు ఉన్న ఎన్డీఏ సర్కార్ కూడా మెయిన్ కీలకంగా ఇక్కడ అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సంక్షేమానికి కాదు. అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా సంక్షేమం ఉన్నట్టే. ఎందుకంటే ఉపాధి దొరకాలి ముందు. సో ఆ విధంగా ఉంటే బాగుంటుంది. మొత్తానికి ఈ చంద్రబాబుని అరెస్ట్ చేసే వరకల్లా చంద్రబాబును అరెస్ట్ చేసేది లేకుండే. అరెస్ట్ చేసినందుకే మొత్తానికి వాళ్ళేదో వైసీపీ నాయకులు అక్కడ ఉన్న ఆ వ్యూహాన్ని ఎవరు రచించారో తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం మంచి దెబ్బ కొట్టిరు, గట్టి దెబ్బ. ఆ దెబ్బకు మొత్తానికి ఆ అరెస్ట్ వల్లనే చంద్రబాబుకు, ఎందుకంటే సీనియర్ నేత, దాదాపు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకు రాజకీయాల్లో,
అలాంటి కీలక నేత దేశం మొత్తం ఇట్లా రగిలినట్లు అయిపోయింది. సో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఒకటైనట్టుగా అయ్యింది. సో ఇక మొత్తం పాజిటివ్ వేలో వెళ్ళే వరకల్లా ప్రజలు మొత్తము ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతగా ఇంకా మూకుమూడిగా జమ అయిపోయి చంద్రబాబుకు ఇక్కడ ఎన్డీఏ కూటమికి గుండుగుతగా ఓట్లు పడ్డాయి. సో ఓట్లు చీలిపోకుండా ఏపీ చేయడం మెయిన్గా పవన్ కళ్యాణ్ లెక్క. పవన్ కళ్యాణ్ వ్యూహం మాత్రము చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అయిపోయింది. సో దాని లెక్క మొత్తానికి జగన్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ వైఎస్ఆర్సీపీ ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న ఈ సర్కార్ కూడా, ఎన్డీఏ సర్కార్ కూడా వాస్తవానికి ఈ యొక్క జగన్ సర్కార్కి, ఈ యొక్క జగన్ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే కలిసి పనిచేసినట్టుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం మొదలు పెడతాడు. అక్కడ ఉన్న నేతలు ప్రశ్నించడం మొదలు పెడతారు. ప్రశ్నించడం మొదలు పెడితే అక్కడ సక్సెస్ వస్తుంది. ఎందుకంటే అడిగే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ ఒకే తీర్మానం లెక్కల నడిచినట్టుగా కాకుండా అందులో లొసుగులు కూడా తీసేవాళ్ళు కూడా ఉండాలి. మంచి చెడు కూడా ఆలోచన చేసి ప్రశ్నించేటోళ్ళు కూడా ఉండాలి. కాబట్టి ఆయనకు ఇస్తే కూడా బాగుంటుంది. సో ఆ విధంగా ఈ యొక్క ఎన్డీఏ ఏపీ గవర్నమెంట్ నడవాలన్నది మా ప్రత్యేక సూచన.